యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ల్యూమినస్ ఇంటెన్సిటీ దీన్ని దేనిలో కొలుస్తారంటే క్యాండెలా. ట్రిక్ ఏంటంటే ఎల్ఐసి ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలాలో కొలుస్తారు. ఎల్ఐసి గుర్తు కూడా క్యాండిల్ కదా. ఓకే సార్. నెక్స్ట్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం ఏంటంటే కూలుం. విద్యుత్ ఆవేశానికి ప్రమాణం ఏంటి కూలింగ్. ట్రిక్ ఏంటంటే ఆవేశం తగ్గాలంటే ఏం చేయాలా కూల్గా ఉండాలి. ఆవేశం తగ్గాలంటే ఏం చేయాలా కూల్గా ఉండాలా. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం వచ్చేసి ఆంపియర్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంది ఆంపియర్. గుర్తుపెట్టుకొని ట్రిక్ ఏంటంటే ప్రవాహం బాగా ప్రవహిస్తుంది. ప్రవాహం బాగా ప్రవహిస్తుంటే ఏం చేయాలి మనం ఆపాలా. లేదంటే కొట్టుకొని పోతుంది ఏదన్నా. ప్రవాహం బాగా ప్రవహిస్తుంటే ఏమైనా ఆపాలా. అది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం. దీన్ని ఏమిట్లో కొలుస్తారు వోల్ట్. పీడీ సార్ ఏమైనాడు ఓల్డ్ అయినాడు. పీడీ సార్ ఏమైనాడు ఓల్డ్ స్లోడ్ అయినాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్, అది ట్రిక్. నెక్స్ట్ నిరోధాన్ని ఓంలలో కొలుస్తారు. నిరోధకతని ఓం మీటర్. నిరోధం అయితే ఓము, నిరోధకత ఓం మీటర్. నెక్స్ట్ విద్యుత్ శక్తికి వాణిజ్య ప్రమాణం అంటే మన ఇంట్లో వాడతామే కరెంటు, దాన్ని దేనిలో కొలుస్తారంటే కిలో వ్యాట్ అవర్ అంటారు. దీన్ని యూనిట్ అని కూడా అంటారు. ఇంట్లో ఎన్ని యూనిట్లు కాలింది అంటారు కదా, యూనిట్ అనే ఒకటే, కిలో వ్యాట్ అవర్ అనే ఒకటి. నెక్స్ట్ కాంతి సంవత్సరాన్ని దేనికి ఉపయోగిస్తారంటే డిస్టెన్స్ను కొలిచేది, దూరాన్ని కొలచడానికి. కాంతి సంవత్సరం అంటే ఏదో సంవత్సరం కాలం అనుకుంటారు అన్నమాట, కాదు. కాంతి సంవత్సరాన్ని దేనికి ఉపయోగిస్తారంటే దూరాన్ని కొలవడానికి. లైట్ ఇయర్ అంటారు. లైట్ ఇయర్ డిస్టెన్స్ను కొలవడానికి. నెక్స్ట్ ఫోర్స్ను న్యూటన్లలో కొలుస్తారు. ఫోర్స్ను న్యూటన్లలో కొలుస్తారు. ఏంటంటే ఫలక్నామా, ఫలక్నామా ప్యాలెస్. ఫోర్స్ న్యూటన్. సౌండ్ను డెసిబల్. సౌండ్ డెసిబల్. క్రికెట్లో కూడా వస్తుంటుంది, షాట్ కొట్టినప్పుడు ఎన్ని డెసిబల్స్ అనేసి. ఓకే సార్. ఇవి ట్రిక్ అన్న.